జబర్దస్త్ రాకింగ్ రాకేష్ అద్భుతమైన కమెడియన్ కావాలి అనుకున్నాడు, కాలేదు. అద్భుతమైన ప్రాంక్ స్టార్ కూడా కాలేకపోయాడు. 1 to 100 మాట్లాడుకుందాం, సూటిగా చెప్తాను, సుత్తి లేకుండా. రాకింగ్ రాకేష్ ఒక సినిమా తీశాడు. తన దగ్గర డబ్బులు ఎక్కడివి? సినిమా తీసి సరే తీశాడు, రైటు. పబ్లిసిటీలో భాగంగా తనే రాత్రులు పోస్టర్లు అంటించాడు, రైటు. పబ్లిసిటీలో భాగంగా హైపరాదితో, రోజా గారితో, వీళ్ళందరితో మాట్లాడించి రైట్ పబ్లిసిటీ చేసుకున్నాడు, రైటు. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఇంట్లోకి వచ్చి చేతిలో ఫోన్ లాక్కొని నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అని ఐ డ్రీమ్స్ వాళ్ళ కెమెరా బ్యాక్ సైడ్ నుంచి వస్తూ ఉంటే ఇది రైటు కాదే. ఇది కూడా పబ్లిసిటీ స్టంటే. సూపర్గా నటించాడు. ఇదేదో జబర్దస్త్లో కనుక చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో. తన దగ్గర అంత డబ్బు లేకపోయినా రోజా గారు బినామీగా ఉంటూ సినిమాని టేకప్ చేసింది అని చెప్పుకోవచ్చు. అవును, రోజా గారే తీసింది, రోజా గారు డబ్బులు పెట్టారు అని రాకింగ్ రాకేష్ చెప్పడు. నేనే డబ్బులు పెట్టాను అని రోజా గారు కూడా చెప్పరు. సినిమా తీయాలన్న యాంబిషన్ వాళ్ళకుంది. కథలో, సబ్జెక్ట్లో మంచి మ్యాటర్ కంటెంట్ ఉంటే బాగా ఆడుతుంది. పోస్టర్లు అంటించారు, పబ్లిసిటీలో కొత్త ట్రెండ్, సూపర్గా ఉంది అది కూడా. కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో రైడ్ ఏంటి? ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చారే అనుకుందాం, వస్తే ఐ డ్రీమ్స్ వాళ్ళ కెమెరా వెనకాల ఎందుకుంది? ఐ డ్రీమ్స్ వాళ్ళు కెమెరా ఇలా షూట్ చేస్తుంటే వాళ్ళు ఇలా వెళ్ళారు ఇంట్లోకి. ఎలా సాధ్యం ఇది? ప్లాన్గా వస్తారా? పోయి ఐ డ్రీమ్స్ వాళ్ళను, అంటే ఒక సోషల్ మీడియా వాళ్ళ కెమెరానే కావాలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి? పెద్ద పెద్ద తోపుల ఇంట్లోనే రైడ్లు చేయలేదు. సరే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే అనుకుందాం. అయితే వాళ్ళు షర్టు పట్టుకొని చేతిలో ఫోన్ లాక్కొని తీ అని వాళ్ళు అసలు దబాయించరు, వాళ్ళు అసలు కోప్పడరు. వాళ్ళకు కావాల్సింది డబ్బుకి, ఇంట్లో ఉన్న బంగారు నగలకి కావలసిన పర్టికులర్ డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళ కడుపు నిండిపోతుంది. సో రాకింగ్ రాకేష్ గారు ఇది కూడా ప్రాంక్ చేశారు, సినిమాకు సంబంధించి హైప్ని పెంచడం కోసం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.